వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. న్యాచురల్ స్టార్ నాని దసరా అంటూ ఊరమాస్ మూవీతో మెప్పించాడు. ఆ తర్వాత హాయ్ నాన్న అంటూ క్లాస్ మూవీతో ఆకట్టుకున్నాడు. అలాగే సరిపోదా శనివారం అంటూ యాక్షన్ మూవీతో సైతం సక్సెస్ సాధించాడు. ఇప్పుడు హిట్ 3 అంటూ థ్రిల్లర్ మూవీతో మే 1న రాబోతున్నాడు. ఆ తర్వాత షాకింగ్ కాన్సెప్ట్ తో పారడైజ్ మూవీ చేయబోతున్నాడు. ఇలా తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తున్న నాని పారడైజ్ మూవీ రిలీజ్ విషయంలో ఆలోచన పడ్డాడని టాక్. దీనికి కారణం చిరు చరణే అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ ఏమైంది చూద్దాం. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా నానితో పారడైజ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అయితే షాకింగ్ గా ఉంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాని 2026లో మార్చ్ 26న విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే 2026లో మార్చ్ చివరి వారంలో ఉగాది, రంజాన్ వస్తున్నాయి. దాదాపు 4-5 రోజుల సెలవు దినాలుంటాయి. అందుకని ఆ డేట్ ను లాక్ చేశాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు రిలీజ్ డేటే హాట్ టాపిక్ అయింది. విషయం ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇది తెలియక నాని పారడైజ్ మూవీని మార్చ్ 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడని టాక్. నాని చరణ్ సినిమాకి పోటీగా పారడైజ్ రిలీజ్ చేయాలి అనుకోడు. పైగా న్యాచురల్ స్టార్ నాని మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెలా తీసే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అందుచేత చిరు చరణ్ల కోసం తన పారడైజ్ సినిమా రిలీజ్ డేట్ ని మార్చనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి పారడైజ్ పోస్ట్ పోన్ గురించి త్వరలో ప్రకటిస్తాడేమో చూడాలి.